శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. మీ అందరికీ సూర్య భగవానుని ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ జాతకంలో సూర్య దోషం ఉన్న, సూర్య నుంచి మీరు బాధింపబడుతున్న అటువంటి దోషాలన్నీ కూడా మీ జాతకంలో తొలగి మీరు సూర్య భగవానుని అనుగ్రహంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు ఉత్తేజితులై మీరు చేయాలని మనస్ఫూర్తిగా సూర్య భగవానునికి మీ తరపున నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ సూర్యోదయం దృశ్యాలు, ఈ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క విజువల్స్ ఎలా ఉంటాయంటే సాక్షాత్తు ఆ యొక్క సూర్య భగవానుడే ఒక జ్యోతి రూపంలో మారుతాడు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక జ్యోతి రూపంలో మారుతాడు అంటే ఒక దీపం ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదలో మనం నెయ్యి వేసి దీపం వెలిగిస్తే ఏ విధంగా వస్తుందో అలాంటి అద్భుతమైనటువంటి దృశ్యం మీకు ఈ యొక్క సూర్యుడి నుంచి మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అదేవిధంగా ఆ దృశ్యాలే కాకుండా ఇంకా సూర్యుడే హారతి రూపంలో మారడము, సీతారామచంద్రులకు హారతిస్తున్నట్టు, అదే సూర్య భగవానుడు మళ్ళీ ఒక పంచవత్తులతో దీపారాధన చేస్తే ఎలా ఉంటుందో అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఈ సూర్యోదయంలో మీరు చూస్తారు. కాస్త ఓపికతో మీకు బోర్ కొట్టకుండా ఒక మంచి శ్లోకంతో నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ నమః. ఈ యొక్క విజువల్స్ ఎక్కడి నుంచి తీసామంటే నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో మాందాపురం అనే ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో అద్భుతమైనటువంటి 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ బాలాద్ర స్థితి సీతారామస్వామి దేవాలయము. అక్కడ మంచి వైబ్రేషన్ ఉంది. నేను ఆ దేవాలయంలో ఒక 5 రోజులు నేను బస చేశానండి వాస్తు విజిట్స్కి వెళ్ళినప్పుడు. నాకు ఎంతో మనసు పులకించింది. ఎంతో అద్భుతంగా అక్కడ ఆ యొక్క దృశ్యాలు నన్ను మనసుకి ఉర్రూతొలగించి ఉత్తేజితాన్ని ఇచ్చాయి. చూడండి అక్కడ చూస్తున్నారు కదా, ఆ సూర్యభగవానుడు ఒక ప్రమిద రూపంలో మారి మనం ఒత్తిని వెలిగిస్తే ఏ విధంగా జ్యోతి వస్తుందో ఆ జ్యోతి దృశ్యాలు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. సాక్షాత్తు యొక్క సూర్య భగవానుడే దీపం రూపంలో మారి ఆ ఎదురుగా ఉన్నటువంటి సీతారామస్వామికి హారతి జ్యోతి వెలిగిస్తున్నట్టు ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడండి. ఇది నాది మామూలు కెమెరా అండి. నేను ఏదో ఆ రోజు నేను ఆ దేవాలయం దగ్గర ఉండి నేను అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ సీతారాముని దర్శించినప్పుడు నాకు కనిపించినటువంటి అద్భుతమైనటువంటి సూర్యోదయ దృశ్యాలు. మీరు ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం ఈశాన్యంలో నిలబడి ఇక్కడ చూడండి, అగో పంచవత్తులతో దీపారాధన చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అద్భుతమైనటువంటి సూర్యుడు. అగో చూసారా, 1 2 3 4 5 పంచవత్తులు, తర్వాత 27 నక్షత్రాల జ్యోతి స్వరూపం అంటారు కదా. 27 నక్షత్రాలకు దోషం తొలగడానికి 27 నక్షత్రాల ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన దృశ్యం ఆ సూర్యుడు చూడండి, ఎంత ముగ్ధ మనోహరంగా. నేనున్నాను మీ అందరికీ, నేను మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను, సకల చరాచర జీవరాశికి నేను నీడనై ఉంటాను, వెలుగునై ఉంటాను, మీ అందరికీ ఎటువంటి బాధలు రాకుండా కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను నన్ను నమ్మిన వారిని అని ఆ యొక్క శ్రీ సూర్యనారాయణ స్వామి మనకి అభయమిస్తున్నట్టు ఉంటుంది కదా. ఈ యొక్క అద్భుతమైన దృశ్యాలు మీరు చూడాలంటే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాందాపురం శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో ఉదయం మీరు 5:30కంతా ఉంటే గనక మీరు అక్కడ ఈశాన్యం నుంచి ధ్వజస్తంభం పక్క నుంచి నిలబడి చూస్తే ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని, సూర్యోదయాన్ని మనం కల్లారా చూడొచ్చు. చాలా చాలా అంటే చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. మనసంతా తెలియని ఒక అనుభూతికి లోనవుతాము. మీకోసం ఒక మంచి శ్లోకము. ఇంకోటి, నా గొంతు అంతగా ఏమీ బాగోదండి, కాకపోతే నేను ఏదన్నా ఒక దేవుణ్ణి చూసినప్పుడు నాకు ఏదో ఒక శ్లోకం చెప్పాలనిపిస్తుంది. కాబట్టి గొంతు బాగున్నా బాగాలేకపోయినా మీరు కూడా ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని మీరు కూడా పఠిస్తే మీకు చాలా మంచిది. ఓం ఆస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్యో భగవాన్ ఋషి అనుష్టప్ ఛంద ఆదిత్యో దేవత శ్రీం బీజం నీం శక్తి సుం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ ధ్యానం జపకుసుమ సంకాసం ద్విభుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం
మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం సప్తస్వరధవాహం తుమేరం చైవ ప్రదక్షిణం దేవాసురవరైర్వంద్యం గృణిభిః పరిసేవితం ధ్యాయేత్ పఠేత్ సువర్ణాభం సూర్యస్య కవచం ముదా అధ కవచం గృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతి పాతు దివాకరః ఘ్రోణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావశుః స్కందౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః करावब्जकरः पातु हृदयं पातु नभोमणिः द्वादशात्मकटिं पातु सविता पातु शक्तिनी ऊरु पातु सूर्यश्रेष्ठो जानुनी पातु भास्करः झंघमे पातु मार्तण्डो गुल्पौ पातु तिसांपतिः पादौ दिनमणिः पातु पातु मित्रोऽखिलं वपुः आदित्य कवचं पुण्यमभेज्यं वज्रसन्निभं सर्वरोगभयादिभ्यो मुच्यते नात्र संशयः संवत्सरमुपासित्वा साम्राज्यपदवीं लभेत् आशेषरोगशान्त्यर्थं ध्यायेदादित्यमण्डलम् आदित्यमण्डलस्तुतिः अनेकरत्न संयुक्तं स्वर्णमाणिक्यभूषणं कल्पवृक्षसमाकीर्णं कदम्बकुसुमप्रियं सिन्धूरवर्णाय सुमण्डलाय सुवर्णरत्नाभरणाय तुभ्यं पद्मादिनेत्रे च सुपङ्कजाय ब्रह्मेन्द्रनारायणाशङ्कराय संरक्तचूर्णं ससुवर्णतोयं सुकुङ्कमाभं सकुसं सुपुष्पं प्रदत्तमादाय च हेमपात्रे प्रशस्तनादं भगवान् प्रसीदः इति श्री आदित्यकवचम् ओम आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहुवे केतवे नमः। ओम श्री सूर्यनारायण स्वामी देवताभ्यो नमः।